హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలాగే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఒక వీడియోనైతే నేను షేర్ చేయబోతున్నానండి. ఆ వీడియో ఏంటి అంటే, మేము వారం రోజుల్లో షిరిడి ప్రయాణం ఉందండి. షిరిడి అయితే వెళ్తున్నాము. వచ్చే నెక్స్ట్ గురువారం అయితే వెళ్దాము అని బుక్ చేసుకున్నాము. అయితే ఇంకా వెయిటింగ్ లిస్ట్లో అయితే ఉంది. సరే లాస్ట్కి తత్కాల్లో అయినా కానీ ఎలాగోలా టికెట్లు అయితే రిజర్వేషన్ చేయించుకొని బయలుదేరదామని అయితే ప్లాన్ చేసుకున్నామండి. అయితే మేము షిరిడి ప్రయాణము ప్రతి ఇయర్కి ఒక్కసారైనా కానీ వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటాం కంపల్సరీ అనమాట. అయితే ఈసారి అయితే నాకు కొంచెం డిలే అయింది. ఈ 2 ఏళ్ళు అవుతుంది అన్నమాట నేను వెళ్ళక. చిన్న పాప డెలివరీ టైం అప్పుడు వెళ్ళాలి. అయితే అప్పుడు ఇబ్బంది అవుతుంది మళ్ళీ అని చెప్పి నేనైతే వెళ్ళలేదు. ఇంకా అందువల్ల 2 ఏళ్ళు అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఆయుష్ కూడా పుట్టి 1 year అయింది కాబట్టి వాళ్ళమ్మ ఆయుష్ కడుపులో ఉన్నప్పుడు వెళ్ళొచ్చామండి. మళ్ళీ నెక్స్ట్ ఆమెకి నిండు నెలలు అప్పుడు మళ్ళీ పెద్ద పాప వాళ్ళు వెళ్ళారు. వాళ్ళతో పాటు నేను వెళ్ళాలి. అయితే ఏదో ఒక మనకి మంచి జరిగిన తర్వాత ఏదో ఒక అకేషన్ జరిగి మేమైతే మాకు తృప్తిగా ఉండి దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దర్శనం చేసుకొని రావాలి, మనం కోరుకున్న కోరిక నెరవేరింది అని చెప్పి మేమైతే ఖచ్చితంగా వెళ్తాము అండి. ఒక్కసారి కోరిక పక్కన పెట్టండి, 1 yearలో ఒక్కసారైనా కానీ దేవుడి దర్శనం చేసుకొని రావాలి అని చెప్పి మా సంకల్పం అన్నమాట. అలా దర్శనం చేసుకొని ప్రతిసారి కూడా బాబాకి దండం పెట్టుకొని అందరూ మంచిగా ఉండాలి, అందులో మేము ఉండాలి, చక్కగా ఎప్పుడు కూడా గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని చెప్పి అలా దండం పెట్టుకుంటూ ఉంటామండి. అది మీ అందరికీ కూడా అదే అలవాటు, నాకు కూడా అదే అలవాటు అనమాట. ఇలా నేను ప్రతి సంవత్సరం కూడా బాబాను దర్శించుకోవడము, ఒక పని అయింది కాలేదు అని కాదండి, అసలు ఎప్పుడూ అవుతూనే ఉంటాయి. మేము ఏ పని అనుకున్నా కానీ అది సక్సెస్ అవుతూ ఉంటుంది. అయితే సక్సెస్ అయిందా కాలేదా, మొక్కున్నాము మనం దేవుడు తీర్చాడా తీర్చలేదా అని కాదండి, బాబాని దర్శనం చేసుకోవడము అని వెళ్ళాలి అని చెప్పి మాకు ఎప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది. అందుకోసమే ప్రతి సంవత్సరం కూడా మేము షిరిడి అయితే వెళ్తూ ఉంటామండి. మా కుటుంబంలో సరే మేము వెళ్ళకపోయినా కానీ మా పిల్లలు, పెద్ద పిల్లలు కానీ చిన్న పిల్లలు కానీ, పెద్ద అమ్మాయి కానీ చిన్న అమ్మాయి వాళ్ళు కానీ ఎవరో ఒకళ్ళు అలా దర్శనం అయితే చేసుకుంటూ ఉంటారు. 1 yearకి ఒక్కసారి కంపల్సరిగా మా ఫ్యామిలీ నుంచి ఒక ఫ్యామిలీ అయితే ఖచ్చితంగా వెళ్తుందండి, మా కుటుంబం నుంచి. అయితే ఇంకా అంతా బాగానే ఉంది. సరే ఊరు గురించి చెప్తున్నారు, మరి ఇంకా వెళ్ళలేదు కదా ఎందుకు చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు. అయితే ఏం లేదండి, మేము ఇలా 15 మా పెద్ద పాప పుట్టినప్పటి నుంచి షిరిడి వెళ్ళే అలవాటండి మాకు. అయితే ఇన్నేళ్లలో ఎప్పుడూ కూడా ఏ ఇన్సిడెంట్ అనేది మాకైతే జరగలేదు. వెళ్తున్నాము, దర్శనం చేసుకుంటున్నాము, మంచిగా వస్తున్నాము. ఒక్కోసారి రిజర్వేషన్ చేయించుకుంటామండి, ఒక్కోసారి అయితే చేయించుకోకుండానే వెళ్తామన్నమాట. ఇంకా వెళ్ళాలి అనిపించినప్పుడు టైం చూసుకొని, అయితే మళ్ళీ రిజర్వేషన్ అంటే మళ్ళీ టైం పడుతుంది, మళ్ళీ ఆ టైం పట్టేసరికి మనకి మూడ్ చేంజ్ అవుతూ ఉంటుందా, ఇంకా ఇన్ని రోజులు అని అట్లా కూడా అనుకుంటాం కదండి. అలా ఏమి అనుకోకుండా ఒక్కొక్కసారి వెళ్ళిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అన్నమాట. ట్రైన్ రిజర్వేషన్ దొరకలేదనుకోండి, బస్కైనా వెళ్తాము. ఇట్లా ట్రైన్లోనే వెళ్ళామా లేదా అని కాదు, దేవుణ్ణి ఎలాగైనా వెళ్ళి దర్శించుకోవాలి అనే ఒక ఆలోచనే మాకండి. మా పాప వాళ్ళు అయితే ఓపిక చేసుకొని కార్లో కూడా వెళ్తారండి. నేనైతే మాత్రం కొంచెం కార్లో అంత రిస్క్ అయితే తీసుకోను, మంచిగా రిజర్వేషన్ చేయించుకొని అట్లా ఎక్కువ రిజర్వేషన్కే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారనమాట. దొరకకపోతే ఆప్షన్ అంతే, కారు కానీ బస్సు కానీ ఇంకే వెహికల్ అయినా కానీ దొరకకపోతే ఆలోచిస్తా, కానీ మ్యాక్సిమం అయితే మాత్రం ట్రైన్కే ట్రై చేస్తూ ఉంటాను. అలా ఎప్పుడు వెళ్తూ ఉన్నాము, చాలాసార్లు వెళ్ళాము వచ్చాము, ఎప్పుడు కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది లేదండి. కానీ ఒక 5 years బ్యాక్ అండి, మేము మా మనవడు 3 ఏళ్ళు అంటే మనవడికి తెలుసు ఏదైనా కానీ చెబితే ఇది విన్నా కానీ చెప్పినా కానీ అర్థం చేసుకునేంత వయసు. అంటే 4 years 5 years అయితే ఉంటాయండి, నాకు ఇంకా ఐడియా రావట్లేదు. 6 years 5 years బ్యాక్ అనమాట వెళ్ళినప్పుడు. చక్కగా వెళ్ళాము, మాకన్నీ మధ్య సీట్లు వచ్చేసినాయండి, రిజర్వేషన్ మొత్తం కూడా.
అయితే నేను కింద సీట్లో వాళ్ళే రిక్వెస్ట్ చేశాను, నీ పైకి ఎక్కలేనండి అంటే మాకు ఆ రిజర్వేషన్ కూడా అండి 6 సీట్లు రిజర్వేషన్ చేస్తే ఇలానే లాస్ట్ వెయిటింగ్ లిస్ట్ అంటే పోన్లే కన్ఫర్మ్ అవుతాయి అని చెప్పి బయలుదేరామండి. ఆరుగురం బయలుదేరితే మాకు 3 సీట్లే ఇచ్చాడండి. అసలు 3 సీట్లు ఇస్తే ఇంకా ఎట్లా అడ్జస్ట్ అనమాట మొత్తం కూడా. మరి ప్రయాణం ఆపుకుందామా, 3 సీట్లు రిజర్వేషన్ అయినాయి. పోనీ వెళ్ళిన తర్వాత మనకి టీసీ ఇస్తాడేమో ఇంకొక 3 సీట్లు అని చెప్పేసి అయితే ఎక్కాము. ఫస్ట్ అయితే ఇంకా వెళ్దాంలే ఏం కాదులే అనుకుని ఎక్కామండి. అప్పుడు ఏంటంటే మా నానిగాడు అంటే కార్తికేయ పెద్ద మనవడు ఒక్కడే చిన్న పిల్లగాడు అనమాట. 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటాయి. ఇంకా మేమందరం కూడా మామూలుగానే ఉన్నాం కాబట్టి వెళ్దాంలే అని చెప్పి ఎట్లా ఒకటి అని చెప్పి ఎక్కిన తర్వాత 3 సీట్లే ఉండేసరికి 3 సీట్లలో 6 పిల్లగాళ్ళతోటి అడ్జస్ట్మెంట్ అనమాట మొత్తం కూడా. అత్తయ్య గారు మళ్ళీ సీట్లు కూడా అన్నీ ఒక దగ్గర రాలేదండి, ఇంకొక సీటు వేరే బోగిలో వచ్చిందనమాట. అయితే ఆ బోగిలోకి ఎవరెవరు వెళ్ళారు, పెద్ద పాప, అత్తయ్య గారు, నాని అంటే మా బాబు మనవడు, ఇట్లా వీళ్ళు వెళ్ళారు. అప్పుడు అల్లుడు రాలేదండి, పెద్ద అల్లుడు రాలేదు. పిల్లల్ని తీసుకొని అత్తయ్య గారిని తీసుకొని మేము మా వరకే వెళ్తూ ఉన్నాం అనమాట, ఫ్యామిలీ వరకే. అయితే ఇంకా 3 సీట్లలో ఇంకెట్లా అడ్జస్ట్ అయినామంటే ఒక సీట్లో నేను మా హస్బెండ్, ఒక సీట్లో పాప మా బాబు, ఇంకా ఇట్లా 3 సీట్లలో ఈ 6 అనేది ఇట్లా వెళ్తూ ఉన్నామండి. సరే ఎట్లా ఒకటి ఇంకా తప్పదు మరి, మనం ఒక నెల ముందు చేసుకోవాలేమో, సర్లే మందే పొరపాట్లే అని చెప్పేసి ఎక్కడమైతే ఎక్కేసాము. ఇక తర్వాత ట్రైను కర్ణాటక, మహారాష్ట్ర అంతా దాటిందండి. ఇంకా షిరిడీకి దగ్గరలో ఉన్నామంటే ఒక 100 కిలోమీటర్లు ఉంటుందో, ఇంకా తక్కువ ఉంటుందో ఎక్కువ ఉంటుందో, మ్యాక్సిమం అయితే ఆ ఊరి పేరు అయితే నాకు తెలియదండి. అయితే దగ్గరలోకి వెళ్ళిన తెల్లవారుజామున అది 3:30 అట్లా అయి ఉంటుందండి, 2:30 పైన అయితే అయింది, నాకైతే బాగా గుర్తుంది. అంతా మంచి నిద్ర టైం అండి, అందరం నిద్రపోతున్నాము. అయితే ఇక్కడ సీట్ ఒకటి మీకు చెప్పా కదా, నేను మా పైన సీట్ కూర్చోలేను, మధ్యలో సీట్ వచ్చింది, ఆ పైన వచ్చింది మాకు. నేను కూర్చోలేనంటే మా దగ్గర కింద కూర్చున్నామా, లేదండి నేను నా సీట్లోనే నేను పడుకుంటా, ఏమీ అనుకోవద్దు అన్నట్టే. తనకు కూడా ఇబ్బంది ఏమో పాపం. సరే నేను నా సీట్లో నేను పడుకుంటా అండి, మీరు మీ సీట్లో పడుకోండి అంటే ఎట్లా పూట ఓపిక చేసుకొని అయితే పైకి ఎక్కానండి, మధ్య సీట్లోకి ఎక్కైతే పడుకున్నాము. ఇంకా కింద మామూలు నిద్రపోతుంది. అప్పటికి టీసీ వచ్చి ఆయన చెప్పేవన్నీ మనకు చెప్తూ ఉంటాడు కదండి. అంటే డోర్స్ వేసుకోండి, డోర్లు తీయొద్దు, ఎక్కడ డోర్లు వేసుకొని పడుకోండి అని చెప్తూనే ఉన్నాడు ఆయన. మా దగ్గర వాళ్ళు ఏంటంటే అన్నది కదండి, ఎన్నిసార్లు మేము వెళ్ళి రాలేదు, ఏంటి ఇట్లా చెప్తున్నాడు, ఇన్నిసార్లు ఇట్లా చెప్తున్నాడు అని చెప్పి కొంచెం కేర్లెస్ చేసిందనమాట మనిషి అయితే. సరే ఆమెకి ఏమనిపించిందో ఆమె ఒపీనియన్ అయితే ఆమె చెప్పింది. సర్లే అని చెప్పి అంతా అయిపోయిందండి. ఆయన టీసీ చెప్పేశాడు, అంతా క్లోజ్ చేసేసుకోండి అంటే ఆయన మాట ఆయన చెప్పేసి వెళ్ళిపోయినాడు. ఏమైతే తీసే ఉంచిందండి విండో, నాకు చల్లడి గాలి రావాలి బయట నుంచి అన్నట్టు కొంచెం తీసి ఉంచిందనమాట. ఇంకా తెల్లవారుజామునండి ఒక్కసారే, అసలు మీరు చెబితే నమ్మరు, నేను అసలు ఇప్పుడు చెప్పడం నిదానంగా చెప్తున్నానేమో కానీ ఆ రోజు మేము పడ్డ అంత భయము, పడ్డ ఆతృత ఏమైంది అనేది మాకు కూడా తెలియదండి. ఒక్కసారే పెద్దగా అరిచేసారండి, అందరూ పెద్దగా అరిచేసరికి అసలు ఏమైంది అనేసరికి అసలు ఒక ట్రైన్ దేనికన్నా గుద్దుకుందా అర్థం కాలేదు, అసలు మేము పైనుంచి కింద పడ్డామో అర్థం కాలేదు, అసలు పడుతున్నామో అర్థం కాలేదు, పడి అరుస్తున్నామో అర్థం కాలేదు. అసలు ఒక్క సెకండ్లో మాకైతే ఏం అర్థం కాలేదండి. ఏమైందని చెప్పి ఒక్కొక్కళ్ళు గట్టిగా అరుస్తున్నారండి. అసలు మొత్తం అరిచేటప్పటికి భయం వేసి అంటే ఫస్ట్ మనకి ఒక భయం అన్న వచ్చినప్పుడు పక్కనున్న లైట్ వేయాలని కూడా అసలు ఎవ్వరికీ ఆలోచన రాదండి. ఇంకా అట్లా అందరూ అరుస్తుండేసరికి ఇక ఒక్కొక్కళ్ళు దిగి గబగబ లైట్లు వేసారు. ఫస్ట్ లైట్లు వేసరికి ఏం జరిగిందంటే మా సీట్లో ఉన్నామా, ఇప్పుడు నేను ఫస్ట్ మీరు పైకి ఎక్కండి అంటే ఆమె ఎక్కన్నా అన్నది కదండి, ఆ సీట్ ఆమె మెళ్ళోది గట్టిగా చైన్ లాగాడండి. గట్టిగా చైన్ లాగితే పాపం ఆమె పట్టుకొని అసలు భయం అనమాట. ఆమె ఫస్ట్ అవతల మనిషి లాగుతున్న మనిషి దొంగ కాబట్టి, మనకు దొంగ అంటే మనుషుల్లాగా ఉన్నా కానీ ఒక దొంగ అంటే కొంచెం భయం అనేది వస్తుంది కదండి ఎవరికైనా. కానీ పాపం ఇట్లా గొలుసు పట్టుకుందండి, పట్టుకున్నా కానీ తను లాగుతూ ఉన్నాడు. ఈమెకి అసలు మాకు చెప్పడానికి ఫస్ట్ ఈమెకు నోరు రావట్లేదు. అసలు ఆ భయానికి, ఆ గుండె దడకి దొంగ అని కూడా ఈమె అరవట్లేదు. అసలు గట్టిగా పట్టుకొని లాగుతున్నాడు, ఈ చైన్ రావట్లేదు అసలు అవతలకి. ఇంకా అయ్యేసరికి ఇక
ఇది మన ఈమె లాగుతుండేసరికి ఈ పక్క సీట్లో పక్కన అనమాట, మళ్ళీ అది కూడా వెంటిలేషన్ విండో పక్క సీట్ అండి, ఇవన్నీ కూడా విండో పక్క సీట్లు అనమాట. ఇది జరిగింది. ఆ పక్కన ఆమె బ్యాగ్ లాగేసరికి ఆమె ఏం చేసింది, గట్టిగా అరిచిందనమాట, దొంగ 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 అని అరిచింది. అసలు ఆమె అరిచేసరికి ఈమెను పట్టుకున్న, ఈ గొలుసు పట్టుకున్న దొంగ కూడా ఈమెను వదిలిపెట్టడము. ఇంకా మొత్తం ట్రైన్ మొత్తం అండి అసలు అందరూ కూడా పెద్దగా అరుచుకుంటూ, ఎన్ని బోగిల్లో దొంగలు పడ్డారో ఏమో కానీ అందరూ అయితే పెద్దగా అరుస్తున్నారు. ఇంకా మేము భయమేసి వణుకుతున్నాం. ఒక ఆమె అయితే పక్కన బాబు ఒక్కడు వేరే సీట్లో ఉన్నాడు, హస్బెండ్ అక్కడ ఉన్నాడు. అసలు ఏమో భయపడి లాగిన ఆమె కాదండి, పక్కన ఆమె కూడా బాగా భయపడ్డదనమాట. పాపం మేము భయపడ్డాము, కానీ మాకంటే హెవీగా భయపడి అసలు భర్త దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంది, ఇంకా ఆయన మీద పడి ఏడుస్తుంది. ఆయన అంటున్నాడు కదా, ఇప్పుడు అయిపోయింది కదా, దొంగ పడ్డాడు వెళ్ళిపోయాడు, కానీ నువ్వెందుకు ఏడుస్తున్నావు, ఇంకా బాధ ఎక్కువ అయితే నీకేదన్నా అవుతుందని చెప్పి పాపం తనైతే ఓదారుస్తున్నాడు. అయినా కానీ అస్సలు ఏడు పాపలేదండి, ఒక అర్ధగంట దాకా ఏడుస్తూనే ఉంది పాపం. ఆ భయానికి ఏడ్చిందనమాట ఆమె. ఇంక ఇదంతా జరిగిన తర్వాత ఈ బ్యాగ్లో ఏమున్నాయి, బ్యాగ్ అయితే లాక్కొని వెళ్ళిపోయాడు. బ్యాగ్లో ఏమున్నాయి ఏంటంటే ఆమె చెప్పిందనమాట, ఏమైనా ఉన్నాయండి, విలువైన వస్తువులు ఉంటాయి కదండి హ్యాండ్ బ్యాగ్స్ అన్న తర్వాత మనం డబ్బులు పెట్టుకుంటాము, ఒక్కోసారి జర్నీలో బంగారం వద్దు అని చెప్పి మామూలు గొలుసులు వేసుకుంటూ ఉంటాము. ఆ బంగారం పైన ఆ బ్యాగ్లో పెడితే ఏమవుతుందని చెప్పి ముందు హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటాం. ఫస్ట్ మనకున్న అలవాటు ఏంటంటే ఏది ఉన్నా కానీ ఫస్ట్ మన హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటాం. అయితే దొంగలకు కూడా అండి, మనం ఆడవాళ్ళందరం చేసే పనులు వాళ్ళకు కూడా బాగా తెలుసు అనమాట. ఏదైనా కానీ వీళ్ళు ఇందులో వేస్తారని చెప్పి మీరు ఎక్కడైనా చూడండి, మనం ఏదైనా షాపింగ్కి ఏదైనా కానీ మన దగ్గర హ్యాండ్ బ్యాగ్ ఉంటే అది కొట్టేయాలని చూస్తూ ఉంటారు. అందులో ఎంతో కొంత ఏవో ఒకటి ఉంటాయని తెలుసండి ప్రతి ఒక్కరికి కూడా. దొంగలు కూడా తెలివిగల వాళ్ళే కదండి. అలా ఈ బ్యాగ్లో ఏమున్నాయంటే ఆమె చెప్పింది, అండి ఏం లేవండి, కాకపోతే కొంచెం మనీ ఉన్నాయి, అంటే ఒక 200-300 మనీ ఉన్నాయి, తర్వాత ఒక ఆధార్ కార్డు ఇవే ఉన్నాయండి, ఇంకేం లేవండి, ఇంకేం పోలేదండి అని అన్నది. ఇక తర్వాత యువతలకు వచ్చి మేము ఏమని అడిగామన్నమాట, మీ గొలుసు లాగాడు మీరు, ఆమె చదువుతుంది అనమాట. ఇక నాకు కూడా ఇట్లా లాగేసరికి నాకు కూడా అర్థం కాలేదండి, నేను అసలు అరవలేకపోయినా నాకేం జరుగుతుందో తెలియట్లేదు అని చెప్తే, అండి అవునా అని ఇంకా ఏం కూడా మేము పలకరించేటప్పటికి ఆమె చెప్పిందండి, నా మెడలో ఉన్నది బంగారపు గొలుసు కాదండి, నేను బంగారం ఇంట్లో పెట్టి మామూలు గొలుసు వేసుకొచ్చుకున్నా, కానీ ఆ పిచ్చి ముండా కొడుకు అలా లాగుతూ ఉండేసరికి మెడ ఎక్కడ వచ్చిపోతుందో ఏమవుతుందో గొంతంతా ఏమవుతుందని చెప్పి బాగా భయపడ్డా అండి. ఇది మాత్రం బంగారం కాదండి, వాడికి దొరికినా కానీ బంగారం అయితే కాదు, కానీ అలా కిటికీలోంచి ఒక మనిషి మనని లాగుతూ ఉంటే ఎవరికైనా కానీ ఆ టైంలో హార్ట్ అటాక్ వస్తుంది. అంటే ఇలాంటి విషయాలు జరిగినప్పుడే అండి, మనకి తెలిసి వచ్చే చుట్టాలు వేరు, తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని జరుగుతున్నప్పుడు మన గుండె అనుకోకుండానే 1000 రెట్లు ఇంకా డబల్ కొట్టుకుంటూ ఉంటుంది. కాబట్టి అలాంటివి జరుగుతూ ఉంటాయండి. ఇది ఒకసారి ఇలా జరిగింది. ఇంకొక ఇలానే మేము మళ్ళీ వెళ్తున్నప్పుడు అండి షిరిడి సేమ్ అదే ప్లేస్లో ట్రైన్ ఆగటము, ట్రైన్ మూవ్ అయ్యేటప్పుడు అక్కడ అది ఆగటం కూడా అండి, మరి ఎదురా ఏమైనా ట్రైన్ వచ్చి ఆగుతుందో ఏమో తెలియదు. ఒక స్టేషన్ కూడా ఏముండదండి, అసలు స్టేషన్ ఉండదు, ఒక కరెంటు సప్లై అనేది ఉండదు, ఏముండదు, చీకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రైన్ మూవ్ అయ్యేటప్పుడు అనమాట, ఒక 10 నిమిషాలు ఆగుతుంది, ఆగిన తర్వాత మూవ్ అవుతున్నప్పుడు అదంతా మనకి నిద్ర టైమే అండి. మనం కూడా బయట చూస్తే చీకటి ఉంటే మనం కూడా ఏం చూస్తామండి, ఏం చూడం అనమాట. ఆ మూవ్ అయ్యేటప్పుడు మరి రెగ్యులర్గా ఉంటారో ఏమో తెలియదు, కానీ కరెక్ట్గా దొంగలు పడతారండి ఆ ట్రైన్కి మాత్రం. మేము ఇది షిరిడి ట్రైన్ అండి మేము ఎక్కేది, అటు నర్సాపూర్ నుంచి షిరిడి వచ్చేది, విశాఖపట్నం టు షిరిడి ఇవన్నీ ఉంటాయి కదండి, అట్లా మేము డైరెక్ట్ షిరిడి వెళ్ళేది ఎక్కామండి. ఇంకా తర్వాత ఇంకొకసారి ఇలా ఇది జరిగింది కదా, ఇంకొకసారి వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ జరిగిందండి. అయితే ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు దొంగలు పడ్డ ట్రైన్లో మేము ఎమ్మటే మా పాపకి ఇట్లా మేమందరం అరిచి గోలగోల అవుతున్నప్పుడు మా పాపకి వెంటనే ఫోన్ చేసాం మేము, అంటే మా దగ్గర ఇట్లా జరిగింది, మీ దగ్గర ఎట్లుంది అని చెప్పి అసలు ఫోన్ చేస్తే వాళ్ళ భోగిలో కూడా దొంగలు పడ్డారంటే మా పాప వెంటనే అసలు ఫోన్ లిఫ్ట్ చేస్తేనే అనుకున్నాం. మనం నైట్ టైం ఫోన్ చేస్తే ఎవరు లిఫ్ట్ చేయరు కదండి, 2-3 సార్లు రింగ్ అవ్వని లిఫ్ట్ చేయక మా పాప ఫస్ట్ రింగ్కే లిఫ్ట్ చేసిందండి. ఇదేంటి లేచున్నావు అంటే, మీ దగ్గర ఏమైనా జరిగిందా అమ్మా అని మమ్మల్ని అడిగింది.
అడిగితే అవునమ్మా దొంగలు పడ్డారు అనేసరికి మా దగ్గర కూడా పడ్డారమ్మా, ఒకళ్ళ బ్యాగ్ తీసుకెళ్లారు, కింద ఉన్న బ్యాగ్ అండి, ఏది మన సీట్లకి కింద వైపు పెట్టుకున్నారనమాట. సేఫ్గా పెట్టుకున్న బ్యాగ్ను కూడా ఒక దొంగ లాక్కొని వెళ్తూ ఉంటే పాపం తను బ్యాగ్ను పట్టుకోవాలని లాగుతుంటే ఇట్లా తోసేసాడట, తన్ని తోసేసి వెళ్ళాడు. తర్వాత కింద ఉన్న వాళ్ళు రాళ్ళు కూడా వేశారటండి లోపలికి. కింద ఉన్న వాళ్ళ సైన్యం ఉంటుంది కదా, ఇంకా ఒక దొంగే రాడు కదండి, చాలామంది వస్తారు. వాళ్ళు ఏంటంటే మనం వాళ్ళకి ఎదురెళ్తామేమో అని చెప్పి ఇట్లా రాళ్ళు కూడా వేస్తున్నారట ట్రైన్లోకి. ఇది అయితే ఇట్లా 2 సార్లు జరిగిందండి మాకు. ఇలా ఇంకొకసారి అయితే దొంగ వచ్చి లోపలికి వచ్చి ఇట్లా వెతుకుతూ ఉన్నాడు, భయపడ్డారనమాట అందరూ. దొంగ నరిస్తే మేము అప్పుడే మేము ట్రైన్ ఎక్కిన తర్వాత మాకు ఇట్లా జరిగింది. పోయినసారి మేము వచ్చినప్పుడు అందరూ నిద్రపోవద్దు, అందరం లేచుందాము, 2:30-3 నుంచి కూడా అందరం ముందు నిద్రపోదాం, ఆ టైంలో లేద్దామని చెప్పి మేమందరం కూడా మా భోగిలో ఉన్న వాళ్ళందరం అప్పుడే చెప్తుంటే, అవునా అండి ఇట్లా జరిగిందా అండి, అయితే మనందరం లేచుందామండి అని చెప్పి పాపం వాళ్ళందరూ కూడా మాతో చెప్పడం జరిగింది. చెప్పారు, అసలు అంతా అయిపోయింది, మేము ఇంకా నిద్రే పోలేదు. ఆ రోజు కూడా లోపలికి దొంగ రావటము అన్నీ వెతుకుతున్నాడటండి. వెతుకుతుంటే ఎవరో తెలియని మనిషి లోపలికి వచ్చాడు, వెతుకుతున్నాడు. ఆ నిద్రపోతున్న మనిషిని ఇట్లా కదిలించి చూశాడటండి. ఇట్లా వెళ్ళి నిద్రపోతున్నారని చూసేటప్పటికి దొంగ నరిచి ఆయన ఎల్లగొట్టడం జరిగింది. దొంగో కాదో తెలియదు కానీ అందరైతే ఆ రోజు కూడా బాగా అరిచారండి. కానీ ఫస్ట్ ఇన్సిడెంట్ మాత్రం జరిగింది మాత్రం ఖచ్చితంగా దొంగలు లోపలికి వచ్చారు, ఆడవాళ్ళ మెడలో గొలుసులు అవన్నీ లాగారండి. అయితే పోలీసులు కూడా ఫస్ట్ టీసీ వాళ్ళు కూడా జాగ్రత్తలు అయితే చెప్పారు. కానీ అక్కడే ఎందుకు జరుగుతుందో ఏంటో అనేది మనకైతే తెలియదండి, అదేమి ఇదో తెలియదు. ఒకవేళ మనం ఇట్లా జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్ మనం కంప్లైంట్ ఇచ్చినా అది మన వాళ్ళు కాదు, అంటే మనకి తెలిసిన వాళ్ళు ఉంటేనే పోలీస్ స్టేషన్లో పనులన్నీ తొందరగా అవుతాయి కదండి. అక్కడ మనం దిగి మనం జర్నీ చేస్తూ ఉన్నాం, మన ఒక్కళ్ళం కాదు కదా, ఫ్యామిలీ మొత్తం దిగి అక్కడ కేసు పెట్టాలి, జాగ్రత్తలు చెప్పాలి, మనకు పోయినవి ఏంటో చెప్పాలి అనేసరికి చాలా ప్రాసెస్ ఉంటుందండి. అందుకోసం కూడా నేను చెప్పేది ఏంటంటే వాటన్నిటిలో ఇరుక్కోకుండా ఫస్ట్ మనం ఏంటంటే మన దగ్గర మనం నైట్ జర్నీ చేసేటప్పుడు ఇంకా నైట్ అయింది 9 అయింది అంటే భోజనాలు చేసి అన్నీ అయిపోయిన తర్వాత సేఫ్గా మనం ఇంట్లో కనుక లాకులు ఎట్లా పెట్టుకుంటామో అలా డోర్లకు లాకులు పెట్టేసుకొని చక్కగా సేఫ్గా ప్రయాణం చేయాలండి. ఇది షిరిడీ వెళ్తున్నప్పుడు మాకు జరిగిన ఇన్సిడెంట్ గురించి మీకు చెప్పాలి. మేము ముందు వెళ్తున్నాం కాబట్టి మళ్ళీ ఇంకేదైనా అయినా జరిగినా కానీ నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను మీకు. అయితే ఇది జరిగినప్పుడు మా మనవుడు ఇవన్నీ చూశాడు కాబట్టి మ్యాక్సిమమ్ అసలు ట్రైన్కే రానంటాడండి. షిరిడి ట్రైన్కి రాను, అప్పుడు అట్లా జరిగింది కాబట్టి నేను రాను అంటుంటే తనకి ధైర్యం చెప్తూ ఉంటాం మేము. ఎప్పుడు ఇట్లా జరగదు నాన్న, ఎప్పుడో ఇట్లా జరుగుతూ ఉంది అని. ఎప్పుడు మనం కార్లలో అట్లా వెళ్ళలేం కదా, మన లాంగ్ జర్నీ అంటే మంచిగా ట్రైన్కి వెళ్ళాలి. నైట్ పడుకుంటాము, మనం రెస్ట్ తీసుకుంటాము, పొద్దున్నే గుడికి వెళ్ళినప్పుడు మంచిగా వెళ్తాము. ఇంకా మనకి కార్లో వెళ్తే కూర్చొని వెళ్ళి పొద్దున్న దర్శనాలు అంటే ఇబ్బంది పడతాము. అంటే వెళ్ళి వెంటనే దర్శనం చేసుకొని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదండి. ఇలా ఉంటుంది అని చెప్పి మేము మా మనవడికి కూడా చెప్పడం జరిగింది. ఇంకా నా మనసులో అది ఎప్పటి నుంచో ఇదంతా చెప్పాలి అనుకుంటున్నాను అండి, కానీ ఏ రోజు సమయం అనేది రావట్లేదు. ఇంకా ఇప్పుడు షిరిడీ ప్రయాణం ఉంది కాబట్టి కొంచెం భయం కూడా ఉందండి నాకు కూడా. షిరిడీ వెళ్తున్నాము అంటే మళ్ళీ ఏం జరుగుతుందో ఏంటో. పోయినసారి ట్రైన్ ఇన్సిడెంట్ జరిగింది, ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ ఇట్లా మేము అప్పుడే చెప్పడము మళ్ళీ దొంగలు పట్టమండి. అదే ట్రైన్కి ఇట్లా ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు మేము వెళ్ళొచ్చిన తర్వాత మేము ఎలా దర్శనం చేసుకున్నాము, మాకు ఇట్లా జర్నీలో ఏం జరిగినాయి, సరదాగా వెళ్ళామా, ఏదన్నా ఇట్లా ఇబ్బంది పడ్డామా అనేది మొత్తం కూడా మీకు పోస్ట్ చేస్తానండి. ఇంత ఓపికగా నా వీడియో నేను చెప్పిన మాటలన్నీ విన్నందుకు మీకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఎవరు షిరిడీ వెళ్తున్నా కానీ సేఫ్గా వెళ్ళండి, సేఫ్గా రండి. మనం ఏం కాదులే అని అనుకోవద్దండి, ఏం కాదు అనుకోవద్దు. మామూలుగా ఏసీ కంపార్ట్మెంట్లోకి ఎవరు రారు. ఏసీ కంపార్ట్మెంట్ అయితే చాలా సెక్యూర్డ్గా ఉంటుంది మనకి, కానీ అందరం ఏసీ కంపార్ట్మెంట్ని ఇష్టపడం కదండి. అంటే పిల్లలు ఉంటారు, పసిపిల్లలు ఉంటే ఏసీలు పడవు. అందువల్ల మనం మామూలుగానే రిజర్వేషన్ చేయించుకోవాలి, తప్పదు. మామూలు రిజర్వేషన్ చేయించుకున్నప్పుడు ఆ డోర్లు కొంతమంది మధ్యలో ఎక్కిన వాళ్ళు మళ్ళీ మంచిగా సేఫ్గా పెడితే పర్వాలేదండి. మనం ఏదన్నా ఒక్కళ్ళం పెట్టలేదు అనుకోండి, దొంగలు లోపలికి వచ్చే అవకాశం అయితే బాగా ఉంటుంది. అందువల్ల అందరూ కూడా సేఫ్గా జర్నీలు చేయండి. మనం వెళ్తున్నాము
ఎక్కడికి వెళ్ళినా మనతో పాటు 10 మంది ఎప్పుడు ఉంటారు కదా ట్రైన్లో. కాబట్టి అందరం కూడా మనం సేఫ్గా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళని కూడా మన జాగ్రత్త, ఇదంతా మన జాగ్రత్త, మనం తీసుకోవాలని అందరూ ఎవరికి వాళ్ళం అనుకోవాలన్నమాట. అనుకున్నప్పుడే ఇలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వమన్నమాట. మనం అశ్రద్ధ వల్లే దొంగలు కూడా పడుతూ ఉంటారండి. అందువల్ల ఎవ్వరం కూడా అలాంటి వాళ్ళకి ఛాన్స్లు ఇవ్వకుండా, ఏముందండి మనం ఎంతో కష్టపడితేనే మన మెడలోకి ఏవైనా వస్తాయండి. ఏదైనా బంగారం కొనుక్కోవాలంటే మన కష్టం ఎంత ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. కానీ దొంగకు తెలియదు కదా, సెకండ్లో లాక్కొని పోతాడనమాట. ఆ లాగేటప్పుడు మన ప్రాణాలు కూడా పోవచ్చు అండి. అవి వాడికి అంత ప్రాణం విలువ ఉండదు, బంగారం విలువ ఉండదు. వాడికి దొరికితే చాలు అన్నట్టు లాక్కొని పోతూ ఉంటాడు. అందువల్ల అలాంటి వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వకుండా అందరం కూడా జాగ్రత్తగా ట్రైన్ ఎక్కేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. ట్రైన్లో కూడా ఇప్పుడు గవర్నమెంట్ చూసుకుంటుందిలే అంటే కలవదండి, అన్నీ గవర్నమెంట్ చూసుకోదు. మనం కూర్చున్న తర్వాత మన సేఫ్టీ మనం చూసుకోవాలి. ఇంత ఓపికగా విన్నందుకు థ్యాంక్ యూ అండి.